ఈ రెసిపీ పేరు మెంతి మజ్జిగ చారు. మెంతి పిండి అనగానే అందరూ చేదు చేదు అనుకుంటారు, కానీ ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం కొద్దిగా మెంతులు వేయించుకుని పొడి చేసుకుని ఉంచుకోవాలి. కొంచెం పెరుగు తీసుకుని అది గిల్లకు కొట్టుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని పక్కకు పెట్టుకోండి. తర్వాత తాలింపు వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని అది కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడే మనం ముందుగా చేసి ఉంచుకున్న మెంతిపిండి ఒక 1/2 టీ స్పూను ఆయిల్లో వేసి కొద్దిగా వేగనివ్వండి. అది నూనెలో వేగినప్పుడే మీకు ఆ కమ్మదనం వస్తుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఆ తాలింపు కొంచెం చల్లారాక మనం చేసి ఉంచుకున్న మజ్జిగలో ఈ తాలింపు కలుపుకోవాలి. అంతే, మెంతి మజ్జిగ చారు రెడీ.